వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా అమాంగ్ ద రైస్ గ్రోయింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో వరి పండిస్తున్న దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ప్యాడీ ఈజ్ ఏ ట్రాపికల్ ఫుడ్ క్రాప్. విచ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ప్యాడీ? అంటే చైనా, ఇండియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా. These are the largest paddy producing countries in the world. Among this list, India stands second. So here, భారతదేశం ప్రపంచంలో వరి ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటండి? మొదటి స్థానంలో చైనా ఉంది, 2వ స్థానంలో ఇండియా ఉంది, 3వ స్థానంలో బంగ్లాదేశ్ ఉంది, 4వ స్థానంలో ఇండోనేషియా ఉంది. మరి చైనా ఎంత వరిని ఉత్పత్తి చేస్తుందయ్యా అంటే ప్రపంచంలో వరి పండేటువంటి మొత్తం వరిలో సుమారు 28% వరకు ఒక చైనాలోనే పండుతుంది. అంటే దాదాపుగా 144 మిలియన్ మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేస్తుంది చైనా. 2వ స్థానంలో ఉన్న మన భారతదేశం సుమారు 137.8 మిలియన్ మెట్రిక్ టన్నుల వరితోటి మనం 2వ స్థానంలో ఉన్నాం. ప్రపంచం మొత్తం వరి ఉత్పత్తిలో మన భారతదేశం 26% ఉత్పత్తి చేస్తుంది. అంటే చైనా మొత్తం ఉత్పత్తిలో 28% ఉత్పత్తి చేస్తే మన భారతదేశం 26% చేస్తుంది. ఇకపోతే బంగ్లాదేశ్ 3వ స్థానంలో ఉంది. మరి బంగ్లాదేశ్ ఎంత అండి? సుమారుగా 37 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఇది తీసుకుంటే కేవలం 0.7%. ఇండోనేషియా తీసుకుంటే సుమారు 33.2 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఇది 6%. చూడండి, అంటే ప్రపంచంలో వరి ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంటే భారతదేశం 2వ స్థానంలో ఉంది. మొత్తం వరి ఉత్పత్తిలో 28% చైనా ఉత్పత్తి చేస్తుంటే భారతదేశం 26% చేస్తుంది. అంటే ఈ రెండు కలిపి సగం కంటే ఎక్కువగా వరిని ఉత్పత్తి చేస్తున్నాయి ప్రపంచంలో. అంటే ఒక చైనా భారతదేశాలు కలిపే ప్రపంచంలో సగం కంటే ఎక్కువగా వరిని ఉత్పత్తి చేస్తున్నాయి. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ప్రపంచంలో వరిని అధికంగా ఉత్పత్తి చేస్తుంది చైనా, మన భారతదేశం 2వ స్థానంలో ఉంది.